కొల్లూరు బిజినెస్ సెంటర్ కేబీసీ వారు కొత్త బిజినెస్ ఐడియాతో మన ముందుకు వస్తున్నారు. మరి ఆ ఐడియా ఏంటో తెలుసుకుందామా? హలో సంతోష్ గారు. హలో నిఖిల్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎస్ సంతోష్ గారు, రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా ఉన్నారు మీరు. అలాంటిది ఎందుకు ఈ యూటర్నా జస్ట్ సైడ్ స్లిట్ తీసుకున్నారా ఏంటి ఈ కేబీసీ? అంటే అది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ అనేది ఆల్రెడీ ఉంది మేడం. అవును. ఇండియాలో ఎలాంటి పెద్ద బిజినెస్ వాళ్ళైనా ఇదే ఫార్ములా ఫాలో అవుతారు. ఆ ఫార్ములా ఏంటి అంటే రోటీ కపడా మకాన్, అంటే ఫుడ్, క్లాతింగ్, కన్స్ట్రక్షన్. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నాము. సో ఫుడ్ అండ్ క్లాతింగ్ అనేది స్టార్ట్ చేసాం. ఇవి మీకు తెలుసు, ఇవి ఎప్పటికైనా ఎవర్ గ్రీన్. సో ఒక సిస్టమాటిక్ గా చేస్తే ఇవి ఇండియాలోనే బెస్ట్ బిజినెసెస్. సంతోష్ గారు, అసలు ఈ ఫ్రాంచైజీ మోడల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇండియాలో మేడం లాక్స్ ఆఫ్ యూత్ అనేది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సో చాలా మందికి బిజినెస్ చేయాలని ఉంది, కానీ ఏ బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి అనేది మాత్రం ఐడియా రావట్లేదు చాలా మందికి. సో దానికోసం మేమిద్దరం కలిసి 10+ years నుంచి ఈ బిజినెస్ అన్ని రన్ చేస్తున్నాం. అందులో చాలా ప్రాఫిట్స్ చూసాం, లాసెస్ కూడా చూసాం. సో అలాంటి ఇబ్బందులు ఎవరు ఫేస్ కావద్దు అని చెప్పేసి మేమిద్దరం జాయింట్ గా ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసాం. మా ఫ్రాంచైజ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేడం, లాక్స్ ఆఫ్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది మా ఫస్ట్ మోటివ్. సో ఫ్రాంచైజ్ సిస్టమ్, నేను నిఖిల్ కలిసి మంచి బిజినెసే చేస్తున్నాం. సో ఈ ఫ్రాంచైజ్ సిస్టమ్ ద్వారా లాక్స్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ జాయిన్ అవుతున్నారు. సో దాని ద్వారా ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్ అవ్వడమే మా మోటివ్. సంతోష్ గారు, ఏమేమి మోడల్స్ ఉన్నాయంటే మీరు చెప్తున్నవి? ఇప్పుడు నేను వచ్చానండి, కాన్సెప్ట్ చూసినప్పుడు ఫస్ట్ నాకు అది చూడడానికి డ్రైవింగ్ లా అనిపించింది. అవును. ఒకసారి దగ్గరికి వచ్చి చూస్తే మళ్ళీ ఇది కంప్లీట్ గా డ్రైవింగ్ కాదు కదా అని అనిపించింది. అసలు ఏంటి ఓవరాల్ కాన్సెప్ట్, మీరు అందించేవి ఏంటి అసలు? ఇందులో ముఖ్యంగా 3 మోడల్స్ ఉన్నాయి మేడం. ఫస్ట్ మోడల్ వచ్చేసి క్లౌడ్ కిచెన్ మేడం. ఓకే. మనం 80 SFT తో స్టార్ట్ చేసుకోవచ్చు ఇంట్లో కానీ చిన్న రూమ్ లో. దీనికి బడ్జెట్ కూడా 15,000 నుంచి స్టార్ట్ పెట్టి ఒక్కో ప్రోడక్ట్ పెంచుకోవచ్చు. అంటే నాకు తెలిసి 15,000 తో ఇండియాలో ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది నాకు తెలిసి కష్టం. సో మేము అది ఆఫర్ చేస్తున్నాం. దీనికి ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఈ క్లౌడ్ కిచెన్ అనేది తీసుకోవచ్చు. సెకండ్ మోడల్ స్టోర్ మోడల్ మేడం. దీంట్లో మీరు ఒక స్టోర్ 150 SFT అండ్ అబౌవ్ ఉంటే స్టోర్ అనేది బాగా సెటప్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఎక్విప్మెంట్ కానివ్వండి, రా మెటీరియల్స్ మేమే సప్లై చేస్తాం. దీనికి 2.5 lakhs తో ఫ్రాంచైజ్ ఫీ అనేది స్టార్ట్ అవుతుంది. థర్డ్ మోడల్ సేఫ్ మోడల్ మేడం. సెలూన్, ఆటోమొబైల్, ఫుడ్, ఫ్యాషన్, ఎంటర్ప్రైజ్. నిన్న మీరు ఏదైతే చూసారో అదే మోడల్ ని సేఫ్ మోడల్ అంటాం మేడం. లెట్స్ సే మీరు ఒక 300 yards ఉందనుకుందాం మీకు ల్యాండ్. సో నాకు ఒక మంచి సెటప్ అన్ని ప్లగ్ అండ్ ప్లే చేసి ఇవ్వండి అంటారు. సో దాంట్లో మేమే స్క్రాచ్ నుండి కన్స్ట్రక్షన్ చేసి అన్ని, ఇప్పుడు మీరు చూసిన ఫుడ్ మోడల్, బిర్యానీ, కార్ వాష్, ఈ స్టోర్స్ అన్ని కూడా సెటప్ చేసి ఇస్తాం. కంప్లీట్ గా మేమే సెటప్ చేసి ఇస్తాం. సో అన్ని ప్లగ్ అండ్ ప్లే ఇస్తాం. అంటే మా దగ్గర స్థలం ఉందండి, ఇప్పుడు మీరు చెప్పినంత స్థలం ఖాళీగా ఉంది. సో నాకు అక్కడ ఏదైనా ఒకటి తయారు చేసి పెట్టండి, నేను అక్కడ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఎప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి? అంటే మీకు ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, మాకు చేస్తే ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ అనేది చేసి అన్ని ప్లగ్ అండ్ ప్లే ఏమేమి ఐటమ్స్ కావాలో చేసిస్తాం. సో 15,000 స్టార్ట్ పెట్టి మీరు 40 lakh వరకు ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు మా కేబీసీ ద్వారా. సంతోష్ గారు, క్లౌడ్ కిచెన్ అని చెప్పారు, వీటిలో దానివల్ల బెనిఫిట్స్ ఏంటండి? నిజంగా అంత యూజ్ ఉంటుందా? మీరేమో తక్కువ బడ్జెట్ అన్నారు, మిగతా వాటికి ఏమో బడ్జెట్ కనబడుతుంది, వాళ్ళ దగ్గర అంత పెద్ద స్థలం ఉంటే వాళ్ళు అక్కడ కన్స్ట్రక్ట్ చేసిస్తాం మేమే అన్నారు. క్లౌడ్ కిచెన్ ఎలా అండి? 15,000తో అసలు లాభాలు ఏమొస్తాయి దానివల్ల? అసలు బెనిఫిట్స్ ఏంటి? తక్కువ ఇన్వెస్ట్మెంట్తో తక్కువ రిస్క్తో ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే బిజినెస్లో ఫస్ట్ లిస్ట్లో క్లౌడ్ కిచెన్ ఉంటుంది మేడం. సో రెస్టారెంట్స్ కనుక మీరు తీసుకుంటే ఇంటీరియర్ కానివ్వండి, ఫర్నిచరు, ఆ లొకేషను, సో ఆ వర్కర్స్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ మా క్లౌడ్ కిచెన్లో ఇవేమీ అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న, ఇప్పుడు ఈ చిన్న రూమ్ ఇంట్లో కిచెన్ రూమ్ ఉన్నా సరిపోతుంది. కంప్లీట్ నెట్వర్కింగ్, దాని మార్కెటింగ్ మేము చేస్తాం. సో తక్కువ బడ్జెట్లో ఎక్కువ అమౌంట్ అనేది సంపాదించే అవకాశం ఉంటుంది. సో వాటిలో ఇది బెటర్ అని అంటున్నారు మీరు? ఇది బెటర్ కాదు, బెస్ట్. ఇంకా సో దీంట్లో వచ్చేసి ఈ వర్కర్ చార్జెస్ కానివ్వండి, రెంట్స్ కానివ్వండి ఏమీ ఉండవు. మీరే ఓనర్. ఆ చిన్న రూమ్ కానీ చిన్న ఇంట్లో మీరు బిజినెస్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ మీకు ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఆ ట్రైనింగ్ ద్వారా మీకు చెఫ్ అవసరం ఉండదు. సో మీరే వంట చేసుకుంటారు, కూర్చున్న దగ్గరే మీరు మంచి అమౌంట్ అనేది సంపాదించుకోగలుగుతారు. ఎక్కువ రిస్క్ ఉండదు అని అంటున్నారు. రిస్క్ ఫ్రీ. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే అందరికి కూడా ఈ క్లౌడ్ కిచెన్ అనేది బెస్ట్ కాన్సెప్ట్ అండి. ఇందులో సర్వీస్ కాస్ట్ కానీ, లేబర్ కాస్ట్ కానీ అన్ని కట్ చేయవచ్చు. ఫుడ్ వేస్టేజ్ కాకుండా ఆర్డర్ వచ్చిన తర్వాతే
ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వేస్టేజ్ అనేది అసలు ఉండదనే చెప్పొచ్చు. మెయిన్ రెంట్స్ ఉండవు, వర్కర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడే సగం బర్డెన్ తీరినట్టు తగ్గిపోతుంది చెప్పాలంటే. అండ్ కాస్టింగ్ మనము బయట ఇచ్చే వాళ్ళకన్నా దీనివల్ల చాలా తక్కువ రేట్కి ఇవ్వగలుగుతున్నాం. అండ్ బెనిఫిట్స్ కూడా మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండియాలో నెంబర్ 1 ఉండాలి. దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ కస్టమర్కి తక్కువ ప్రైస్కి క్వాలిటీగా డెలిషియస్గా ఫుడ్ ఇవ్వాలి, అది ఇస్తున్నాం. సెకండ్ మోటివ్, మా దగ్గర ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మాకు దేవుళ్ళతో సమానం. సో వాళ్ళకి మంచి బెనిఫిట్ రావాలి. సో ప్రాఫిట్స్లో ఎక్కువ షేర్ వాళ్ళకే ఇస్తున్నాం. వాళ్ళని కూడా లక్షాధికారులాగా చూడాలి అనేది మా ఇద్దరి మోటివ్. సో దీని ద్వారా మాకు కూడా ఒక స్వార్థం ఉంది, ఏంటి అంటే ఇండియాలోనే నెంబర్ 1గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అనేది మా మోటివ్. దానికోసం తక్కువ మార్జిన్తో అటు కస్టమర్కి కానివ్వండి, ఫ్రాంచైజ్ ఓనర్స్ బెనిఫిట్ అయ్యి వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా సేఫ్గా బిజినెస్ చేసుకునేలాగా చూడడం మా ముఖ్య ఉద్దేశం. ఫ్రాంచైజీ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు మీ దగ్గరికి రావాలి? ఫ్రాంచైజీకి రకరకాల బిజినెస్ ఐడియాస్, డిఫరెంట్ మోడల్స్ చెప్పి వాళ్ళ చేత కూడా బిజినెస్ చేయించే వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. బట్ కేబీసీ దగ్గరికి ఎందుకు రావాలి? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా బిజినెసెస్ తీసుకుంటే వాళ్ళు కొంచెం హై మార్జిన్స్తో అలా ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇందాక చెప్పినట్టు మా ఇద్దరి కాన్సెప్ట్ కూడా తక్కువ మార్జిన్తో వెళ్తాం, బట్ ఇండియా మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రతి దగ్గర మా సెంటర్ కేబీసీ అనేది ఉండాలనేదే మా మోటివ్, ప్రతి విలేజ్లో. సో దానికోసం మేము ఇస్తుంది తక్కువ రేట్కి కాస్టింగ్ కస్టమర్కి ఇస్తున్నాం. అండ్ ఫ్రాంచైజ్ ఓనర్కి ఎక్కువ బెనిఫిట్, ఎక్కువ ప్రాఫిట్ షేర్ వచ్చే విధంగా చూస్తున్నాం. మేము వచ్చేసి నామినల్ ప్రాఫిట్స్తో ఆపరేట్ చేస్తున్నాం. సో డెఫినెట్గా వాళ్ళకి మాకు మీరు అడగొచ్చు, అంటే మీరు తక్కువకి ఎలా ఇస్తున్నారు అని అయితే అడగొచ్చు మేడం. సో బయట వాళ్ళతో కంపేర్ చేస్తే డెఫినెట్గా చాలా రీజనబుల్ ఇస్తున్నాం. ఎలా ఇవ్వగలుగుతున్నాము అంటే వేరే వాళ్ళు లక్షల రూపాయలు మార్కెటింగ్ ఖర్చు పెడతారు. సో మేము సింపుల్గా ఇన్ఆర్గానిక్ వేలో లక్షలు ఖర్చు పెట్టకుండా ఆర్గానిక్ వేలో లక్షల మందికి రీచ్ అవ్వగలుగుతున్నాం. అండ్ ప్రోడక్ట్ మా ఎక్స్పీరియన్స్ ఏదైతుందో తక్కువ కాస్టింగ్కి మేము ఎక్కువ మెటీరియల్ అనేది తెచ్చుకోగలుగుతున్నాం. సో అలా తక్కువ కాస్టింగ్కి ఇవ్వగలుగుతాం. ఫ్రాంచైజీ తీసుకోవాలనుకునే వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు, ఓకే. బట్ మీరు ఎలా చూస్ చేస్తారండి? వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రాంచైజీ ఇచ్చేస్తారా? అందరినీ అయితే చూస్ చేసుకోలేము. జస్ట్ ఇన్వెస్ట్ చేస్తాం, డబ్బులు పెడతామంటే మాత్రం ఫ్రాంచైజ్ ఇవ్వలేము. సో మేము మా కంపెనీ పాలసీలో పెట్టుకుంది ఏంటి అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంటే కాదు, వాళ్ళు హార్డ్ వర్కింగ్ డెడికేటెడ్ ఉంది. ఒక్కోసారి పని వాళ్ళు లేకపోయినా వాళ్ళే కష్టపడగలగాలి, అలాంటి వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. దాంతో ఏమవుతుంది అంటే ఫస్ట్ వాళ్ళు గ్రో అవుతారు, ఎట్ ది సేమ్ టైం కంపెనీ కూడా గ్రో అవుతుంది. అలాంటి వాళ్ళు ఫ్రాంచైజీ ఎక్కడెక్కడ ఇస్తారండి? హైదరాబాద్ ఆర్ అవుట్ ఆఫ్ ద సిటీ, అవుట్ ఆఫ్ ద స్టేట్, కంట్రీ ఇలా ఉందా? ఇప్పుడు ఫ్రాంచైజీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఇస్తున్నాం మేడం. మాకు చాలా ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి ఆల్రెడీ. సో మా ఇంటెన్షన్ ఒకటే, ఇండియాలో ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో కేబీసీ సెంటర్స్ అనేవి ఉండాలి. సెకండ్ వచ్చేసి అబ్రాడ్ కంట్రీస్ విషయానికి వస్తే యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ ఈ కంట్రీస్ నుంచి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి మేడం. సో వాళ్ళకి ఇప్పటికైతే మాస్టర్ ఫ్రాంచైజ్ ఇద్దామని చెప్పేసి డిసైడ్ చేస్తాం. అసలు మీ ఇద్దరి స్పెషలైజేషన్ ఏంటండి? ఎవరు ఏం వర్క్ చేస్తారు ఏంటి? అంటే నిఖిల్ వచ్చేసరికి తను ప్రోడక్ట్ లైన్, దాని కాస్టింగ్, దాంట్లో ఎక్స్పర్ట్. నా ఎక్స్పర్టీజ్ వచ్చేసి మార్కెటింగ్, జనాలకి తక్కువ బడ్జెట్లో లక్షల మందికి ఎలా రీచ్ చేయాలి, ఫ్రాంచైజ్ వాళ్ళకి ఎలా రీచ్ చేయాలి, కస్టమర్కి ఎలా రీచ్ చేయాలి అనేది నా ఎక్స్పర్టీజ్. సంతోష్ గారు, మీకు మార్కెటింగ్ కాస్ట్ తక్కువ ఎలా పడుతుంది? అసలు ఎట్లా చేస్తారు మీరు మార్కెటింగ్? అంటే చాలా మంది యాడ్స్ లక్షల రూపాయలు సెలబ్రిటీస్కి ఖర్చు పెడతారు. సో మాకున్న మార్కెటింగ్ ఎక్స్పర్టీజ్ అనేది ఏదైతే ఉందో దాంతో ఇన్ఆర్గానిక్గా లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా ఆర్గానిక్గా చాలా తక్కువ కాస్ట్తో లక్షల మందికి అనేది రీచ్ అవ్వగలుగుతున్నాం. దీనికోసం రెగ్యులర్గా వాల్యుబుల్ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తే ఏ కంపెనీ అయినా గ్రో అవుతుంది. మాకున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ ద్వారా చాలా తక్కువ ఖర్చుతో లక్షల మందికి అనేది రీచ్ అవ్వగలుగుతున్నాం. సో దీనికోసం ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అనేది చేస్తున్నాము. సో అలా మార్కెటింగ్ కాస్ట్ అనేవి చాలా తక్కువ పడుతుంది. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్, మేము ఏదైతే క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నామో ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అనేదే మాకు క్రోర్స్ ఆఫ్ రూపీస్ పబ్లిసిటీ. ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం, అలా లక్షల మందికి అనేది ఈజీగా రీచ్ అవ్వగలుగుతున్నాం. అండ్ అలాగే ఇంకొక మోడల్ కూడా నేను చూసానండి, క్లౌడ్ క్లాతింగ్. ఇవి ఏంటి? ఇందులో బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? అసలు ఇన్వెస్ట్ ఏమైనా చేయాల్సి ఉంటుందా? వీటి గురించి చెప్పండి. డెఫినెట్గా మేడం, క్లౌడ్ క్లాతింగ్ ఇండియాలో వచ్చేసి నాకు తెలిసింది మాదే ఫస్ట్ కాన్సెప్ట్ అండి. ఓకే. సో మీరు రెగ్యులర్గా హౌస్ వైఫ్స్ ఇంట్లో చాలా మంది బిజినెస్ చేస్తుంటారు, కానీ వాళ్ళు ఎన్కౌంటర్ చేసే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మిగిలిపోయిన స్టాక్ ఏదైతుందో అది రిటర్న్ పోదు.
సో వాళ్ళకి either మిగిలిపోతుంది లేకపోతే చాలా తక్కువ ప్రైస్ కి అమ్ముకోవడం జరుగుతుంది. సో అట్లా లాసెస్ అనేది ఫేస్ చేస్తారు. సో ముఖ్యంగా దీని దృష్టిలో పెట్టుకొని మేం చేసింది ఏంటి అంటే, సో మాకు మినిమం అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు 5 lakhs స్టాక్ తీసుకెళ్తున్నారు, దాని అమౌంట్ మాకు డిపాజిట్ చేస్తారు. సో స్టాక్ అనేది తీసుకెళ్తారు, మీరు 3 lakhs సేల్ చేశారు, 2 lakhs స్టాక్ మిగిలిపోయింది. సో అది మేము రిటర్న్ తీసుకుంటాం. సో ఇది వాళ్ళకి ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్, మేము ఇండియాలో ది బెస్ట్ రేట్స్కి ఇప్పుడు టాప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో మా క్లోజ్ సర్కిల్లో ఉన్నారు. సో మేము అనేది బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే షోరూమ్కి ఏదైతే ప్రైస్ వస్తుందో మోర్ ఆర్ లెస్ అంటే ఇంకో రూపాయి తక్కువ షోరూమ్ కన్నా మాకే తక్కువకి వస్తుంది. సో మేము అదే చాలా తక్కువ ప్రాఫిట్స్తోని లేడీస్కి వస్తుంది. సో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు ఈ షోరూమ్ తీసుకున్నాం, మీరు చూసే పెద్ద పెద్ద షోరూమ్స్ 30,000 వాళ్ళకి ఒక శారీ పడింది. వాళ్ళ షోరూమ్ ఏసీ, ఫర్నిచర్, ఆ లొకేషన్, ఆ సెటప్ అంతా వాళ్ళకి అనేది బాగా ఖర్చు అవుతుంది. సో అమౌంట్ అంతా కూడా ఆబ్వియస్గా వాళ్ళు ఎక్కువ పెట్టి అమ్మాల్సి వస్తుంది. సో 30,000 ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి 1 lakh 120 సేల్ చేస్తున్నారు. సో మాకు ఈ కాస్టింగ్ అంతా పడట్లేదు. సో దానికోసం చాలా నామినల్ ప్రాఫిట్స్తో ఎవ్రీ విలేజ్లో ఎవ్రీ మండల్లో మా క్లౌడ్ క్లాతింగ్ అనేది స్ప్రెడ్ అయ్యింది. సో అలా స్ప్రెడ్ చేయగలుగుతాం. ప్రతి ఇంట్లో ఏదైతే మా స్టోర్స్ ఉంటాయో సో వాళ్ళు తక్కువ రేట్కి సేల్ చేయగలుగుతారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ కస్టమర్కి తక్కువ ప్రైస్కి వస్తుంది. పెద్ద స్టోర్స్ ఏవైతున్నారో దానికి వెళ్ళకుండా ఇండియాలో ఉన్న మన కేబీసీ క్లాతింగ్ ఎవరైతే ఉన్నారో అక్క చెల్లెల దగ్గరకు వస్తారు. సో వాళ్ళకి సేల్ బాగా అవుతుంది, మంచి ప్రాఫిట్ మార్జిన్స్ వస్తాయి, కస్టమర్ కూడా ది బెస్ట్ ప్రైజెస్కి ఇవ్వగలుగుతాం. సో దీని ద్వారా ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతాం. ఈ క్లౌడ్ క్లాతింగ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒకటే మేడం, మన ఇండియాలో ఉన్న అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో సో అందరు కూడా లక్షాధికారులుగా చూడాలి, అందరు కూడా మంచి బిజినెస్ చేయాలి అని చెప్పేసి ఇద్దరం కూడా ఈ డెసిషన్ తీసుకున్నాం. ఇది ఒక రెవల్యూషనరీ బిజినెస్ మేడం. ఇండియాలో ఉన్న అక్క చెల్లెళ్ళందరినీ యునైట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఇంట్లోనే కూర్చున్న దగ్గరే వితౌట్ కాస్ట్ సేల్ చేసుకోగలుగుతారు అండ్ మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. ఎస్, నిజమేనండి. అంటే లేడీస్ గురించి ప్రత్యేకంగా ఆలోచించారు. చాలా మంది ఇంట్లో ఉంటారు కానీ బిజినెస్ చేయాలని ఆలోచన ఉంటుంది, బట్ వాళ్ళకి ఒక ఐడియా రాదు. అంటే ఎలా ఏంటి అనేది ఒక చిన్న హోప్ అయితే క్రియేట్ అవుతుంది మీ వల్ల. మేబీ ఎక్కువ మంది వాళ్ళే సంప్రదించవచ్చు ఇది విని. ఈ కాన్సెప్ట్ బాగుంది కాబట్టి. ఇంకొకటి సెలూన్ చూసానండి, దాంతో పాటుగా 9 రూపీస్కి కార్ వాష్ అన్నారు. అసలు ఎలా సాధ్యం? అంత తక్కువకి ఎలా అసలు మీరు ఇవ్వగలుగుతున్నారు? అంటే ఇది మనం చూసుకుంటే 9 రూపీస్ కార్ వాష్ అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇన్ ఫ్యూచర్లో నాకు తెలిసి ఇండియాలో ఎవరు ఇవ్వలేరు. సో మేము ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం, మేము ఇన్ని బ్రాండ్స్ లాంచ్ చేసిన సక్సెస్ఫుల్గా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మా ఫ్రాంచైజ్ వాళ్ళు కస్టమర్స్ అనేది వాళ్ళ రోలే మెయిన్ అండి. సో కస్టమర్స్కి మేము కూడా ఎంతో కొంత మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ 9 రూపీస్ కార్ వాష్ అనేది లాంచ్ చేసాం మేడం. సో అదొక టైప్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే అనుకోవచ్చు జనాలకి మా సైడ్ నుండి. సో మా అన్ని స్టోర్స్లో ఏదైతే ఉందో కార్ వాష్ అనేది 9 రూపీస్కే ఇద్దామని చెప్పేసి మేము పెట్టుకున్నాము. రైట్. అర్బన్ నీడ్స్ అనే సెలూన్ కూడా చూసానండి, అండ్ అలాగే డిస్కౌంట్స్, కొన్ని కూపన్స్ కూడా ఏవో ప్రొవైడ్ చేస్తారంట, వీటి గురించి చెప్పండి. సెలూన్ కూడా వన్ ఆఫ్ ది టాప్ ఇండస్ట్రీస్ ఇండియాలో. సో మీరు ఆల్రెడీ టాప్ బ్రాండ్స్ అన్ని చూస్తుంటారు, కానీ వాటి ఫ్రాంచైజ్ ఫీజ్ కానివ్వండి, ఆ సెటప్ 70 లక్షలు 80 లక్షలు 1 crore రూపీస్ చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు కూడా పెట్టున్నారు. సో దాన్ని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయాలనే ఉద్దేశంతో ఈ సెలూన్ కాన్సెప్ట్ తీసుకున్నాం. సో మాది సేమ్ మిగతా అన్ని బిజినెస్ లానే ఇది కూడా నామినల్ కాస్ట్, నామినల్ ప్రాఫిట్స్తో రన్ చేస్తాం. అండ్ దాంట్లో డిస్కౌంటెడ్ కూపన్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు లెట్సే మీరు స్క్రబ్ చేసుకున్నారు, కటింగ్ చేసుకున్నారు, ఎగ్జాంపుల్ ఒక 500 రూపీస్ బిల్ అయింది, మేము ఒక 400 రూపీస్ కూపన్ ఇస్తాం. ఆ 400 రూపీస్ మీరు హ్యాపీగా ఇక్కడ మీరు బిర్యానీ దగ్గర, ఐస్ క్రీమ్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎంత కాస్ట్ పడినట్టు? 100 రూపీసే పడినట్టు కదా అసలు ఆ కాస్ట్కి. సో అలాంటివి రెగ్యులర్గా మేము అనేది స్కీమ్స్ అనేది పెడుతుంటాం. సో దీని ద్వారా కస్టమర్కి బెనిఫిట్, ఫ్రాంచైజ్ ఓనర్ కూడా ఎక్కువ విజిబిలిటీ, ఎక్కువ మంది వస్తుంటారు కస్టమర్స్, అలా చేస్తుంటామండి. రైట్. ఓకే. సో ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు, బట్ ఇద్దరు కలిసి మళ్ళీ బిజినెస్ చేయటం అనేది మీ సక్సెస్ మంత్రం ఏంటో కూడా చెప్పండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో తక్కువ రిస్క్తో ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చే బిజినెస్ మాది మేడం. ఇదే సక్సెస్ మంత్రం అని కూడా చెప్పొచ్చు సింపుల్గా. ప్యాకేజింగ్ ఎలా ఉంటుందండి? అంటే నేను పర్టికులర్గా కుండ బిర్యానీ చూసాను, చాలా బాగుంది, అంటే న్యాచురల్గా అనిపించింది చాలా. ఇలాగే ప్రత్యేకంగా ఉంటాయా మిగతావి అన్ని? ఆ ప్యాకేజింగ్ అవన్నీ ఎలా ఉంటాయి? మా ప్యాకేజింగ్ అన్నీ కూడా యూనిక్గానే ఉంటాయి. ఎస్పెషల్లీ కుండ బిర్యానీ కనుక మీరు తీసుకుంటే అది హెల్తీగా, కుండలో ఎందుకు అంటే అది హెల్త్కి కూడా చాలా మంచిది. రెగ్యులర్ బిర్యానీ తిన్న ఫీల్ రాదు, యాడెడ్ ఫ్లేవర్స్ ఏవి కూడా యాడ్ చేయము. సో
ఫస్ట్ ఎక్కడైతే కుండలో పెట్టి అది చేస్తామో డైరెక్ట్గా కస్టమరే ఓపెన్ చేసి తింటాడు. సో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అందుకే చూస్ చేసుకున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నిఖిల్ గారు, సంతోష్ గారు. సో విన్నారు కదా, కేబీసీ వారు ఏంటంటే చాలా కొత్త కాన్సెప్ట్ అండి ఇది. అంటే డ్రైవింగ్స్ మేము ఆల్రెడీ చూసాం కదా అనుకుంటారేమో, మీరు ఒక్కసారి హయత్ నగర్లో ఉన్న స్టోర్ దగ్గరికి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది ఓకే ఇన్ని రకాలుగా కూడా బిజినెస్ చేయొచ్చా, మీ దగ్గర కొంత స్థలం ఉండొచ్చు, లేకపోతే మీకే ఆలోచన ఉండొచ్చు, తక్కువ బడ్జెట్తో వెళ్దాము అని అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి ఇది, గోల్డెన్ ఛాన్స్ అని కూడా చెప్తాను. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఉంటారు, మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు పెట్టుబడికి డబ్బులు ఇవ్వండి అని. లక్షల్లో ఇచ్చి ఎక్కడ మోసపోతారని చాలా మంది పేరెంట్స్ భయపడతారు కదా, అక్కడ దాకా అవసరం లేదండి. జస్ట్ 15,000 ఇచ్చి చూడండి వాళ్ళకి. క్లౌడ్ కిచెన్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ వాళ్ళు జాయిన్ అయ్యి చక్కగా 2 రోజులు ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే దగ్గర వాళ్ళు లక్షల్లో సంపాదించుకునే స్టేజ్ దాకా వెళ్తారు. ఇదైతే నిఖిల్ గారు, సంతోష్ గారు హామీ ఇస్తున్నారు, ఒకసారి మా దగ్గరికి పంపించండి మేము ట్రైనింగ్ ఇస్తామని. ఇందులో 3 మోడల్స్ ఏవైతే చెప్పారో మీకు ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ కన్ఫ్యూజన్ అనేది లేదు. మీకు నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. చాలా మందికి బిజినెస్ ఐడియాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఐడియాస్ ఉన్న ఇంప్లిమెంటేషన్ చాలా మందికి రాదు, అవి కూడా ఇక్కడ మీకు గైడ్ చేస్తారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడ్రస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, లేకపోతే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరు మిస్ అవ్వద్దు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.